హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కసూరాస్ హాబీస్. ఈరోజు అయితే సండే, టైం అయితే 1:30 అవుతూ ఉంది, కానీ కుకింగ్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. సో ఈరోజు మన వంట అయితే ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. సో ఇక్కడైతే మన కుష్కా రెడీ అయిపోయింది. ఇంకొంతసేపు దమ్ పెడితే మన కుష్కా రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇంకొక 10 మినిట్స్ అలా ఉంచేస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో మీ ఇంట్లో ఈరోజు ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో తెలియజేయండి. అండ్ రైస్ అయితే చాలా బాగా కుదిరింది అండ్ యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది కదా. సో కుష్కా రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది, ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈరోజు మన వంటలు అయితే సండే స్పెషల్ ఇదే అన్నమాట. సో కుకింగ్ అంతా చేసేసి ఇప్పుడైతే భోంచేసామన్నమాట. సో ఫైనలీ కుష్కా అనేది ఇలా ఉండే. సో సండే అయితే మనం సండే కోసం వారమంతా వెయిట్ చేస్తాము, కానీ సండే వచ్చాక ఆ సండే సరిపోదు అనిపిస్తుంది. సో సండే వచ్చే వరకు సండే ఈ ప్లానింగ్ ఉంది, ఆ ప్లాన్ చేయాలి అని ముందే అన్ని ప్లానింగ్స్ అయితే చేసుకుంటాము. కానీ సండే వచ్చేపాటికి ఫుల్ బిజీ బిజీ అయిపోతుంది. సో కుకింగ్ కూడా 1:30 అయ్యింది. ఈరోజు కొంచెం తొందరగానే అయ్యిందనుకోండి. సో ఇప్పటి వరకు అయితే ఏం ప్లాన్స్ లేదు. సో ఆరాంగా అయితే భోంచేసామన్నమాట. సో పాప చాలా రోజులు అయ్యా డ్రైవింగ్ చేసి అనేసి ఒక లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళాము. మన బంటి అయితే ఈరోజు ఏదో పేషెంట్ అయిపోయాడు, కడుపు నొప్పి అని రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. సో డ్రైవింగ్ అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్ డ్రైవర్స్ అవ్వచ్చు. ఎప్పుడో ఒకసారి మనం డ్రైవ్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు అయితే ఇలా టచ్అప్ కోసం డ్రైవ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈరోజైతే మన డ్రైవర్ కొత్త డ్రైవరు, మన బంటి అయితే రెస్టింగ్ ఉన్నాడు. సో ఇలా సండే అయితే ఒక రౌండ్ అయితే వెళ్ళామన్నమాట. సో వీక్ అంతా పాపం కాలేజ్ అవి ఇవి అనేసి పిల్లలు అయితే బిజీగా ఉంటారు. సో ఉండే ఒక్క రోజే ఎంజాయ్ చేయాలి అనుకుంటారు, కానీ ఆ రోజు అది ఇది పనులు ఉండడం వల్ల వాళ్ళకి హెక్టిక్ డే అయిపోతుంది. అండ్ ఇది ఒక 1 hour అయితే మనం లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నాము. సో డ్రైవింగ్ అయితే బాగానే చేస్తుంది, కానీ నాకెందుకో తన డ్రైవింగ్లో కూర్చోవాలంటే కొంచెం భయం వేస్తుంది. సో సిటీ మొత్తం ఒక రౌండ్ అయితే వేసుకొచ్చామన్నమాట. పక్కన వ్యూ అయితే బాగుంది కదా. సో నాకైతే ఇట్లా జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ డ్రైవింగ్ ముగించి ఈవినింగ్ కొంచెం అవుట్ సైడ్ పని ఉంటే మేమైతే జయనగర్ వచ్చామన్నమాట. కొంచెం షాపింగ్ చేసేది ఉంటే, సో అందుకే నేను పాప అయితే బైక్లో వెళ్తున్నాం ఇప్పుడు. సో నేను రెగ్యులర్గా తీసుకునే షాప్ అయితే ఇదన్నమాట. సో ఇక్కడ మనకి కాటన్ డ్రెస్, డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. సో మీలో ఎవరైనా షాపింగ్ చేయాలంటే ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. కలెక్షన్స్ అయితే వీక్లీ వన్స్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే నేను మా పాప సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఒకటి చూస్తే ఇంకొకటి నచ్చుతుంది, ఒకటి తీసుకుందామని వెళ్తాం కానీ 2, 3 అయితే అయిపోతుంది. సో పాపకి 2, నాకు 2 అనేసి చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో కలర్స్ ఉన్నవి డిజైన్స్ నచ్చవు, డిజైన్స్ నచ్చిన వాటిలో కలర్స్ ఉండవు. సో ఇలాగే అవుతూ ఉంటుంది. సో ఫైనలైజ్ చేసుకొని కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. సో షాపింగ్ అంటే మనం ఇంత బడ్జెట్లో చేయాలి అనుకుంటాం, కానీ అది అస్సలు కుదరదు. అనుకున్న దానికన్నా ఎక్కువగానే అయిపోతుంది. సో నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ సండేస్ కదా చాలా బిజీగా ఉంటుంది. అండ్ రిటర్న్ వస్తూ ఉంటే నాకైతే ఒక షాప్ నేమ్ అయితే నచ్చిందనమాట. సో నవ్వుకుంటూ చూసుకుంటూ వచ్చేసాము. దూసరి బీవి అంట. సో మీనింగ్ అయితే విచిత్రంగా వస్తుంది కదా.
సో, నవ్వైతే వచ్చింది అని చెప్తూ మా పాపకి వస్తూ ఉన్నాము. అండ్ ఒక్క స్ట్రీట్ అయితే అస్సలు లైట్స్ లేవు, ఏంటివి లేవు. భయంకరంగా ఉందన్నమాట. భయమేసింది. సో, వస్తూ వస్తూ పాప పానీపూరి తిందామని మన జ్యూస్ షాప్ దగ్గరైతే ఆపామనమాట. సో, పిల్లల్ని బయటికి తీసుకెళ్తే వాళ్ళకి ఏదో ఒకటి కొనివ్వాల్సిందే. సో, అలా ఉంటుంది మన పిల్లలతో. సో, ఒక పానీపూరి అయితే తీసుకుంది ఇక్కడ. సో, షేర్ చేసుకొని తిన్నామన్నమాట. సో, ఇంట్లో ఎంత నాన్ వెజ్ ఉన్నా ఈ సండేస్ కొంచెం బయట స్నాక్స్ టైప్ తింటే అదేదో సాటిస్ఫాక్షన్ అన్నట్లు ఇంట్లో భోంచేసి కూడా ఇలా బయటైతే స్నాక్స్ తింటున్నాము. అండ్ నాన్ వెజ్ చేశాం కదా ఈరోజు. సో, ఆఫ్టర్నూన్ తిని అయితే మన వర్క్ అయితే స్టార్ట్ చేశాము. అండ్ ఇంటికైతే కొన్ని పార్సల్ జ్యూస్ తెచ్చింది. అండ్ ఫ్లవర్స్ అయితే ఈవినింగ్ తీసుకున్నాననమాట. సో, ఇలా తీసుకుంటే మనకు వర్త్ అనమాట. అండ్ పువ్వులైతే ఫ్రెష్‌గా ఉన్నది. ఇది కాకడ పువ్వులనమాట. చాలా ఫ్రెష్‌గా ఉన్నది. అండ్ పావు కిలో 50 అని తీసుకున్నాను. సో, తెచ్చిన జ్యూస్ అయితే ఇద్దరు ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకున్నారు. ఇద్దరిది నాకైతే టేస్టింగ్ కోసం కొంచెం కొంచెం ఇచ్చారనమాట. ఇదైతే పొమోగ్రానేట్ అండ్ ఇదొచ్చేసి బటర్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో, జ్యూస్ కొంచెం తాగేసి ఇప్పుడు పూలు కట్టడానికైతే కూర్చున్నాననమాట. సో, అప్పుడే నాకు గుర్తొచ్చింది మన టెర్రస్‌లో పన్నీర్ ప్లాంట్ ఉంది కదా అనేసి. సో సో దీని ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. మనకి హెయిర్‌కి పెట్టుకున్నామంటే 2, 3 డేస్ అయినా ఆ ఫ్రేగ్రెన్స్ అనేది పోదు. మనం ఇప్పుడు షాంపూస్‌లలో, కండిషనర్స్‌లో ఆర్టిఫిషియల్ స్మెల్ అనేది, ఫ్రేగ్రెన్స్ అనేది వాడతారు కదా! సో, ఇది న్యాచురల్‌గా మన హెయిర్స్‌లో అయితే 2, 3 డేస్ ఉంటుంది. వాష్ చేయకపోతే. సో, అంత మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుందనమాట. సో, క్యాజువల్‌గా కాకడమల్లిలో అయితే ఫ్రేగ్రెన్స్ అంతగా ఉండదు. సో, దానితో పాటు ఇవి వేసి కట్టామంటే మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుందనేసి అప్పటికప్పుడు తెంపుకొనొచ్చి కాకడ చెట్లు అయితే కడదాం అనుకుంటున్నాను. సో, వర్షాల వల్ల ఫ్రెష్‌గా అయితే ఉంది ప్లాంట్. హెల్తీగా వచ్చింది. అండ్ కొత్త కొత్త ఆకులైతే మంచిగా వచ్చింది. ఇది పూలేంటి కాయవనమాట. ఉత్త ఆకులే ఇలా వస్తూనే ఉంటాయి అంతే. సో, ఏజ్ అయిన ఆకులైతే ఎండిపోయి రాలిపోతాయి. అండ్ ఉత్త లీవ్స్ అయితే ఎప్పటికీ ఉంటుందనమాట. సో, ఈ ఆకులనైతే ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకొని ఫస్టే పెట్టుకోవాలి. అప్పుడు మనం కట్టడానికి ఈజీ అవుతుందనమాట. సో, ఒక ఆకులో అయితే ఇలా 3 సార్లు అయితే తెంచుకోవాలి. అండ్ ఇది ఎలా కట్టడం కూడా చూపిస్తాను. చాలామందికైతే ఇది తెలిసి ఉంటుంది అనుకుంటాను. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాననమాట. సో, అన్నీ ఇలా అయితే ఒలుచుకొని పెట్టుకోవాలి. అండ్ ఒలుచుతూ ఉంటే ఎంత మంచి స్మెల్లో. సో, ఫైనల్లీ ఇంత ఆకులైతే ఒలిచిపెట్టుకున్నాను. అండ్ ఇవి సరిపోతాయి. పువ్వులైతే 1/4 కేజీ ఉంది కదా! సో, స్టార్ట్ చేశాననమాట కట్టడానికి. సో, కనకాంబరాలు కొంచెం టెర్రస్ మీద ఉండే అవి కొంచెం యూజ్ చేసుకొని అండ్ అమ్మేవాళ్ళు కొంచెమే ఇస్తారు కదా! అది సరిపోదనేసి మనం టెర్రస్‌లో ఉన్న కొంచెం కనకాంబరాలు కూడా తెచ్చుకొని ఇలా ఆకు వేసి అయితే కడుతున్నాననమాట. సో, 11 అయిపోతుంది. ఇంకా పూలు కట్టడం అయితే అయిపోలేదు. ఇంకా కొంచెం అయితే మిగిలుంది. సో, నాకైతే ఫుల్ టయర్డ్ అయిపోయింది. ఈరోజైతే చాలా హెక్టిక్ డే అనమాట నాకు. సో, ఫైనల్లీ ఇంత పూలు కట్టాక ఇంకొంచెం ఉంది కదా! సో, నాకైతే చాలు ఈరోజుకి అనిపించింది. ఇది నెక్స్ట్ డే అల్లుకుందాం అనేసి స్టాప్ చేస్తున్నాననమాట. సో, ఆకు, కనకాంబరాలన్నీ మిగిలినవన్నీ ఒక ప్యాక్‌లో అయితే చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఈ కాకడ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనం ఎన్ని రోజులు 10 డేస్ వరకైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. అండ్ తొందరగా వాడిపోవన్నమాట. ఈ కాస్ట్ చానా ఉన్నప్పుడైతే ఇలా మనం తెచ్చి అల్లుకొని పెట్టుకుంటే మాత్రం వర్తే మనకి. సో, మీలో ఎంతమందికి పూలు అల్లడం వస్తుందో కామెంట్ చేయండి. అండ్ నేను ఒత్తుగా అయితే కడతాను. సో, నేను పూలు కడితే అంతా ఒత్తుగా కడతాను. దిండులాగా ఉంటుందనమాట. సో, ఇది మన టెర్రస్ మీద కాచిన పూలే అనమాట. సో, ఈ పూలైతే మేము వాడము. ఫైనల్లీ
కట్టిన పూలన్నీ ఇలా ఎయిర్ టైట్ బాక్స్‌లోకి అయితే స్టోర్ చేస్తున్నా. ఇలా పెట్టడం వల్ల తొందరగా వాడిపోదనమాట. ఎయిర్ టైట్‌గా పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఇలాగే ఫ్రెష్‌గా ఉంటదనమాట. దీనిపైన ఒక న్యూస్ పేపర్ అయినా వేయొచ్చు. లేకుంటే అలాగే ఎయిర్ టైట్‌గా క్యాప్ వేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవచ్చు. సో, నా పని ఇంత ముగిచ్చేయాలకి మా పాప అయితే ఇంకా చదువుతూనే ఉంది. సో, వాళ్ళకి బిజీ, మన పనులు మనకి బిజీ. సో, నేనైతే ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. సో, 11:15 అయిందనమాట. అప్పుడు భోంచేస్తున్నాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి.